వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. కడప నగర శివార్లలోని చెర్లోపల్లి ప్రాంతంలో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం దశలవారీగా పోరాటాలు నిర్వహించనున్నట్లు సిపిఎం కడప నగర కార్యదర్శి రామ్మోహన్ తెలిపారు. చెర్లోపల్లి లేఅవుట్లో ఉన్న సమస్యలను పరిష్కారం చేయాలని అధికారులకు వినతి పత్రాలు ఇచ్చిన రెవెన్యూ, హౌసింగ్ అధికారులు తమ పరిధిలో లేదని, కార్పొరేషన్ అధికారులు తమకు సంబంధించిన అంశం కాదని, హౌసింగ్ అధికారులు నిర్లక్ష్యంతో వాయిదాలు వేయడం తగదన్నారు. కాలనీ ఏర్పడి 17 సంవత్సరాలైనప్పటికీ ఇప్పటి వరకు మౌలిక సదుపాయాలు కల్పించడంలో ఘోరంగా విఫలమయ్యారన్నారు. వర్షం వస్తే ప్రజలు కాలనీలోకి వంక దాటుకుని వెళ్లాల్సిన పరిస్థితి ఉందని, అక్కడ రహదారి నిర్మించాలని కోరుతున్నా స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. శివారు పరిధిలో ఉన్నటువంటి చెర్లోపల్లి సమస్యల పరిష్కారం కోసం గతంలో అనేక సార్లు అధికారులకి, ప్రజాప్రతినిధులకి విజ్ఞప్తి చేశాం. గత 6 నెలలుగా రహదారి సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేసినా స్పందించని కారణంగా సిపిఎం పార్టీ పెద్ద ఎత్తున పోరాటం చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగా ఈ నెల 15వ తేదీ నుంచి 22వ తేదీ వరకు చెర్లోపల్లి సమస్యల మీద ప్రత్యేక కార్యాచరణ రూపొందించి భవిష్యత్తులో పోరాటం కొనసాగించాలని చెప్పి అనుకుంటున్నాం. ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి రహదారి సమస్య 500 నుంచి 600 మంది ప్రజలు నివసిస్తున్నటువంటి తూర్పు వైపు ఉన్నటువంటి కాలనీలో, ఆ కాలనీలోకి వెళ్ళడానికి ప్రధానమైనటువంటి దారి లేదు. ఆ దారి వంక ద్వారా అటువైపు వెళ్లాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది. వంకలేకి దిగి ప్రజలు ఎక్కాల్సినటువంటి పరిస్థితి ఉందని చెప్పి కార్పొరేషన్ అధికారులకి, రెవెన్యూ అధికారులకి, హౌసింగ్ అధికారులకి అందరికీ విజ్ఞప్తి చేశాం. స్పందించలేదు కాబట్టే సిపిఎం పార్టీగా పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించి దాన్ని ఉధృతం చేయాలని చెప్పి అనుకుంటున్నాం. కాబట్టి ఈ నెల 22వ తేదీన కడప జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట చెర్లోపల్లిలో ఉన్నటువంటి అన్ని సమస్యలను పరిష్కరించాలని ఆందోళన చేయాలని అనుకున్నాం. వీటితో పాటు అఖిలపక్ష రాజకీయ పార్టీలతోటి ఆ ప్రాంతాన్ని వెళ్లి పరిశీలన చేయాల్సే ప్రయత్నం కూడా చేస్తున్నాము. ఈ పోరాటానికి ప్రజలు సహకరించి ఈ కార్యక్రమాలన్నింటిలో భాగస్వాములు కావాలి. చెర్లోపల్లి కాలనీ ఏర్పడి ఇప్పటికీ 18 సంవత్సరాలైంది. 18 సంవత్సరాల నుంచి ఆ కాలనీలో ప్రజలు నివాసం ఉండడానికి అనేక ఇబ్బందులు పడి అక్కడ ఇల్లు కట్టుకున్నారు. ఇల్లు కట్టుకుంటే అక్కడ రహదారి ఒకటే కాదు, మంచినీటి సౌకర్యం లేదు, విద్యుత్ పోల్ బిగించారు కానీ వీధి లైట్లు ఏర్పాటు చేయలేదు. అక్కడ ఎవరైనా చనిపోతే ఆ చనిపోయినటువంటి శవాన్ని తీసుకెళ్లి పూడ్చడానికి శ్మశానం కూడా అక్కడ లేదు. సుదూర ప్రాంతాలకి ఆ శవాన్ని తీసుకెళ్లి అక్కడ దానం చేసేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈ సమస్యని పరిష్కారం చేయడానికి పాలకులు తీవ్రమైనటువంటి నిర్లక్ష్యం వహిస్తున్నారు. మేము అధికారుల దగ్గరికి వెళ్తే, కార్పొరేషన్ అధికారులని, కమిషన్ అడిగితే ఇది మా పరిధిలో లేదు, మాకు సంబంధించిన విషయం కాదు అని చెప్పి చెప్తున్నారు. రెవెన్యూ అధికారుల దగ్గరికి వెళ్తే అసలు మాకు సంబంధమే లేదు, కార్పొరేషన్ వాళ్ళు లేఅవుట్ వేశారు కాబట్టి వాళ్ళే ఇబ్బంది చేయాలని చెప్పి చెప్తున్నారు. ఇంకొక విషయం ఏంటంటే, హౌసింగ్ అధికారుల దగ్గరికి వెళ్తే గతంలో కేటాయించింది మేమే కానీ మాకు బడ్జెట్ లేదు, రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ఇస్తేనే మేము ఆ దారి వేయడానికి మేము ప్రయత్నం చేస్తామని చెప్పి వాళ్ళు చెప్పి తెచ్చుకుంటాం. అంటే హౌసింగ్ అధికారులు, రెవెన్యూ అధికారులు, కార్పొరేషన్ అధికారులు ముగ్గురికి విజ్ఞప్తి చేసినా ఒకరి మీద ఒకరు పెట్టుకొని తప్పించుకుంటున్నాడు తప్ప ఆ దారిని ఏర్పాటు చేయడానికి ఎవరు ముందుకు రాలేదు. కాబట్టి మేము సిపిఎం పార్టీగా ఒకటే చెప్పదలుచుకున్నాం అధికార యంత్రాంగానికి, మీరు ఆ రహదారి ఏర్పాటు చేసే వరకు, శ్మశానం ఏర్పాటు చేసే వరకు, విద్యుత్ స్తంభాలకి వీధి లైట్లు బిగించే వరకు, మంచినీటి సమస్య పరిష్కారం అయ్యే వరకు మా పోరాటం కొనసాగుతుంది. కలెక్టరేట్ ఎదురు ఆందోళనలో పరిష్కారం చేస్తే మంచిది, పరిష్కారం చేయకపోతే ఈ పోరాటాన్ని మరింత తీవ్రతరం చేస్తాం. అన్ని రాజకీయ పార్టీలని, ప్రజా సంఘాలను కలుపుకొని పోరాటాన్ని ఉధృతం చేస్తాం. ఏదైనా పరిణామం జరిగితే అందుకు అధికారులు బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పి సిపిఎం పార్టీగా హెచ్చరిస్తా ఉన్నాం. ప్రజానికానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అనేకసార్లు విజ్ఞప్తి చేసినా స్పందించలేదు కాబట్టి ఈరోజు ప్రత్యక్ష కార్యాచరణకి సిపిఎం పార్టీ పూనుకుంటుంది. ఈ కార్యాచరణలో ప్రజానికం కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈ పోరాటాలన్నింటినీ విజయవంతం చేయాలని చెప్పి మేము ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తాం. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో జిందాల్ కంపెనీ సహకారంతో ఏర్పాటు చేసిన ప్రేక్షకుల గ్యాలరీ, క్రీడాకారుల గదిని కంపెనీ ప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే సునీల్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వాకర్స్ అసోసియేషన్ సభ్యులు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ స్టేడియంలో ఇండోర్ ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయడం జరిగిందని, కలెక్టర్తో మాట్లాడి 17 లక్షల రూపాయల నిధులతో ప్రహరీ గోడ నిర్మించామన్నారు. వాలీబాల్ కోర్టు స్టేడియం చుట్టూ లైట్లు ఏర్పాటు చేయించామన్నారు. పాత భవనాన్ని తొలగించి నూతన భవన నిర్మాణానికి చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పుడు ఖచ్చితంగా గ్యాలరీ అనేది చాలా అవసరం, ఖచ్చితంగా మీరు ఏదో విధంగా చేయమని చెప్పి అడిగినప్పుడు మొట్టమొదటిసారిగా రాజే చెప్పిన విధంగా పెద్దలు ప్రసాద్ నాయుడు గారితో మాట్లాడి ఆ జిమ్ ని ఏర్పాటు చేశాం ఆయన సహాయ సహకారాలతో. దాని తర్వాత పెద్దలు మా జిల్లా కంపెనీ వాళ్ళు
మా దగ్గరికి ముఖ్యంగా మా విల్సన్ గారు వస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా ఆఫీసుకి ఏమన్నా ఉంటే ఆయన్ని పిలిపిస్తుంటాం. ఏదైనా ఉన్నా ఆయనతోనే తయారు చేసుకుంటాం, ఆయనతోనే సమస్యని పరిష్కరించుకుంటా ఉంటాం. వచ్చి చెప్పాం, తమ్ముడు రిక్వెస్ట్ సార్, దయచేసి మీ ఊళ్ళకి చెప్పి పెద్దవాళ్ళకి చెప్పి ఈ ఖచ్చితంగా ఈ గ్యాస్ సాయం చేయమంటే అప్పటికప్పుడుకి ఓకే అట్లే సార్ చేస్తాం, మా సహాయం పూర్తిగా అని చెప్పి దాదాపు 13 లక్షల రూపాయలు శాంక్షన్ చేసినందుకు జిందాల్ పవర్ ప్లాంట్ వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. ఎందుకంటే ఈ టైంలో అంత తేలిగ్గా ఎవరు కూడా ఈ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కి డబ్బులు గతంలో ఈ కొత్త కాదు వీళ్ళు చేస్తూ ఉంటారు, కానీ అక్కడ వాళ్ళకి సంబంధించిన విలేజెస్ లో వీళ్ళు డెవలప్మెంట్ చేస్తూ ఉంటారు. మొట్టమొదటిసారిగా విలేజ్ కాకుండా గూడూరు టౌన్ లో నేను చెప్పా సార్, స్టేడియంలో మీ పేరు ఎప్పుడు ఆ బోర్డు రూపంలో ఉంటుంది సార్. ఎవరైనా కానీ ఇది కట్టించింది ఎవరంటే డబ్బులు ఎవరంటే మీ జిల్లాల కంపెనీ వాళ్ళు అని చెప్పి అందరూ అనుకుంటారు సార్. ఒక మంచి ప్రాజెక్ట్ సార్ అని చెప్తే వాళ్ళు అప్పుడు నమ్మారు నమ్మలేదు, కానీ ఇప్పుడైతే ఖచ్చితంగా నమ్మతాం చూసి కూడా. ఈ మొత్తం ఈ కాంపౌండ్ వాళ్ళంతా కూడా బాగా పగిలిపోయి గందరగోళం ఉన్నప్పుడు నాకు చెప్పిన తర్వాత ఎదురుగా రాజా వాళ్ళతో మాట్లాడడం మనం చేస్తాం అని చెప్పి మొత్తం ఈ పెయింట్స్ కానీ ఈ మొత్తం ప్యాచ్ వర్క్స్ అంతా కూడా మనం చేయించాం. అట్లాగే జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడి, ఎందుకంటే నేను కూడా అప్పుడు యోగా చేస్తున్నావాడిని, ఆ మూల చూసుకుంటున్నావాడిని. భయంకరంగా దుర్వాసన వస్తుండేది హాస్పిటల్ నుంచి, వీళ్ళు వస్తుంటే చాలా అధ్వానంగా ఉండేది. అప్పుడు ఎమ్మెల్యేని కాదు కాబట్టి మనం చెప్పారు పట్టించుకోవాలి. ఇప్పుడు ఎమ్మెల్యే అయినాడు కాబట్టి ఆ హాస్పిటల్ చైర్మన్ కాబట్టి అక్కడ కూడా గట్టిగా వాళ్ళందరూ కూడా చెప్పి తర్వాత వాళ్ళందరూ కలెక్టర్ గారు వచ్చినప్పుడు ఒక రికమెండేషన్ ఇచ్చాం. దీని తర్వాత గౌరవ కలెక్టర్ వెంకటేశ్వరరావు గారు కూడా మనం మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాం. ఆయన యొక్క పూర్తి సహాయ సహకారం. అలాగే మన సబ్ కలెక్టర్ గారు మీనా గారు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేయాలి. అందరూ మంచి మనసు చేసుకుని ఓకే అన్న తర్వాతే ఈ 15 లక్షల రూపాయలు కూడా అక్కడ వచ్చిందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే సపరేట్గా ఎక్కువ వాలీబాల్ కోర్ట్ని అక్కడ వేద్దాం అంటే రాజా మంచి పని రాజా చేయరాజా అంటే ఇప్పుడు బ్రహ్మ రాత్రి 9-10 గంటలు కూర్చొని తిరుగుతూ ఉండవు పిల్లలు, ఆడుకుంటున్నారు ప్రశాంతంగా, పెద్ద విధంగా గలబ అరుపు చేస్తూ ఉన్నారు. నిజంగా హ్యాపీగా ఫీల్ అయినా. ఎందుకంటే ఆడవాళ్ళు కూడా పక్కన ఓపెన్ జిమ్ మధు వాళ్ళు అలాగే ఇంకో కంపెనీ వాళ్ళు కలిపి ఆ యొక్క జిమ్ని కూడా ఇచ్చారు. ఫస్ట్ టైం రాత్రి 8 అయినా 9 అయినా ఆడవాళ్ళ గూడూరు సంబంధించిన మహిళలు ఇక్కడికి వచ్చి ఆ జిమ్ సెంటర్ ఉపయోగించుకున్నారంటే నిజంగా చాలా సంతోషంగా. అంటే మనం చేసిన పని ఊరికే వ్యర్థం కాలేదు, ప్రజలకు ఉపయోగపడుతుంది అనేటువంటి భావన కూడా మాకు పూర్తిగా అవుతుందని చెప్పి నేను తెలియజేస్తాను. ఏలూరు జిల్లా వ్యాప్తిగా ఖ్యాతిగాంచిన భీముడోలు శ్రీ మహాన్ గణపతి నవరాత్రోత్సవాలు ఆదివారం నిర్వహించిన అన్న సమారాధన కార్యక్రమంతో ముగిశాయి. భీముడోలు గణపతి సెంటర్లోని శ్రీ మహాన్ మహాగణపతి ఆలయం వద్ద భారీ అన్న సమారాధన కార్యక్రమం చేపట్టగా భీముడోలు పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు హాజరయ్యి స్వామివారి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ చైర్మన్ దత్తాడి శ్రీనివాసరాజు పర్యవేక్షణలో నిర్వాహకులు తగిన ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు తొమ్మల ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ భక్తులు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా శ్రీ మహాన్ మహాగణపతి పూజలు అందుకుంటున్నారని 61వ గణపతి నవరాత్రోత్సవాలు శాస్త్రోక్తంగా వైభవంగా జరిపినట్లు పేర్కొన్నారు. మహాగణపతి స్వామి వారి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభించి ఈ సంవత్సరానికి 61 సంవత్సరాలు. గత 61 సంవత్సరాల నుండి కూడా ఈ మన్మహాగణపతి స్వామి వారి నవరాత్రులు ఎంతో ఘనంగా భీముడోలు గ్రామంలో నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఆ సమర్పించుకుని 9 రోజులు కూడా స్వామివారికి ప్రత్యేకమైన పూజలు, అలాగే ఇక్కడ నవరాత్రులందు కూడా ప్రతిరోజు స్వామివారికి ప్రత్యేకమైన రంగులు మార్చి ఏ రోజు ఆ రంగులు ఆ స్వామివారిని దర్శింపజేసేలాగా అదొకటి ప్రత్యేకత. ఇక్కడ నాకున్న నమ్మకం ఏంటంటే మా స్వామి మా గ్రామం కానివ్వండి, మా మండలం కానివ్వండి, అలాగే జిల్లా రాష్ట్రం కూడా ఉండేటువంటి ప్రజలు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారని నమ్ముతూ కాంగ్రెస్ పార్టీపై ప్రధాని మోడీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దేశ భద్రత పణంగా పెట్టి జాతీయ ప్రయోజనాలను దెబ్బతీసే కాంగ్రెస్ పార్టీ పాకిస్తాన్కు కొమ్ము కాసిందని సంచలన ఆరోపణలు చేశారు. అసోంలోని దర్రంగ్లో జరిగిన ఓ బహిరంగ సభలో ప్రధాని మాట్లాడుతూ కాంగ్రెస్ విధానాలపై నిప్పులు చెరిగారు. ఉగ్రవాదంపై పోరాటాన్ని కాంగ్రెస్ బలహీనపరిచిందని ఆరోపించారు. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించే వారి గొంతును కాంగ్రెస్ బలోపేతం చేస్తుందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. అసోంలోని మరో ప్రాంతమైన గోలాఘాట్లో జరిగిన సభలో చొరబాట్ల అంశాన్ని మోడీ ప్రస్తావించారు. దశాబ్దాలుగా రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్ కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం చొరబాటుదారులకు రక్షణ కల్పించిందని విమర్శించారు. असम वासियों के साझा प्रयासों से आज असम
देश और दुनिया में धूम मचा रहा है। आज भारत दुनिया का सबसे तेजी से ग्रो करने वाला देश है। वही असम भी देश के सबसे तेजी से ग्रो करने वाले राज्यों में एक बन गया। मुझे कितने ही गालियां दे, मैं तो भगवान शिव का भक्त हूं, सारा जहर निगल देता। लेकिन बेशर्मी के साथ जब किसी और का अपमान होता है तो मुझसे रहा नहीं जाता। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సూపర్ 6 పథకాల విజయవంతం, సంక్షేమం అభివృద్ధిపై సీఎం చంద్రబాబు సమీక్ష. డబుల్ ఇంజిన్ సర్కార్తో డబుల్ డిజిట్ వృద్ధి సాధించడమే లక్ష్యమని స్పష్టం. విశాఖలో బీజేపీ సారథ్యం మాత్రం ముగింపు సభకు హాజరైన జేపీ నడ్డా. మోడీ చంద్రబాబు నాయకత్వంలో ఏపీ ప్రగతి పథంలో పయనిస్తుందని ఉద్ఘాటన. శాంతి భద్రతలను పరిరక్షించాలని మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు. తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే టీజీఆర్ సుధాకర్ బాబు. జాతీయ ప్రయోజనాలను పణంగా పెట్టి కాంగ్రెస్ పార్టీ పాకిస్తాన్కు మద్దతు ఇచ్చిందన్న ప్రధాని మోడీ. అసోంలో చొరబాటుదారులకు ఆ పార్టీ రక్షణ కల్పించిందని విమర్శ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.